ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇది నా వాక్య భాగం ద్వారా చూసినట్లయితే మరొక వాక్యం జాన్ చాప్టర్ 16 33లో మనము 33ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అక్కడ సమాధానం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి వాక్యం చూసిన మొదటి భాగం చూసినట్లయితే మనము అధికమైన ఆశ్చర్యం కలిగి ఉండటం వలన మనకు సమాధానం కలుగుతుందని చెప్పి ధ్యానం చేస్తున్నాము. రెండోదిగా మనం కోపము, ద్వేషము, పగలు ఉన్నట్లయితే మనం సమాధానం కోల్పోతామని చెప్పి మనము ధ్యానం చేస్తున్నాము. మూడవదిగా హల్లెలూయా, మూడవదిగా అపనమ్మకము, దేవుని పట్ల, దేవుని వాగ్దానం పట్ల అపనమ్మకంని బట్టి మనము సమాధానం కోల్పోతామని ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు నాలుగవదిగా చూసినట్లయితే దేవునిపై, ఆయన శక్తిపై మనం నమ్మకం ఉంచకుండా, ఈ లోకంపై మన దృష్టి ఆయనపై ఉంచకుండా ఈ లోకంపై మన దృష్టిని ఉంచడం వలన మనం పోగొట్టుకుంటున్న సమాధానము, మనకు కలుగుతున్న సమాధానం గురించి ఇది మాట్లాడుకున్నాము. మనము దేవునిపై, దేవుని శక్తిపై, ఆయన సామర్థ్యంపై మనము విశ్వాసం ఉంచకుండా ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకం వైపు చూస్తూ మన దృష్టి ఈ లోకం వైపు ఉంచినట్లయితే మనము సమాధానాన్ని కోల్పోతామన్న దీని గురించి మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాము. వాక్యాన్ని ధ్యానించక ముందు కొద్ది ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సమయాన్ని రోజు మాకు ఇచ్చినందుకే మీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము ఈ విధంగా కూడి రజనైనా మీ సన్నిధానంలో వాక్యం ధ్యానించుకుంటారు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది స్తోత్రం తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు దేవయ్య మూడు భాగాలు రజనని ధ్యానించుకున్నట్టు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినం రజనైనా 4 భాగానికి వెళుతూ ఉంటుండగా కృప తండ్రి. ప్రభా, ఈ వాక్యాన్ని వినుటకు రజనైనా మా మనస్సులను స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మా హృదయాలను తెరవండి ఏసయ్యా, మా చెవులను తెరవండి ప్రభా. రజనైనా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ తండ్రి మాకు కృపనివ్వమని రజనైనా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. కృప దేవ, నీవే మా హృదయాలను తెరిచి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ నా ప్రాంతాన్ని వినుకుంటే స్తోత్రం చెల్లించుకుంటూ ఆది అంతం నీవే నడిపించమని అతి పరిశుద్ధమైన నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. జాన్ చాప్టర్ 16:33లో చూసినట్లయితే 33ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఐ హ్యావ్ సెడ్ దిస్ టు యూ సో దట్ ఇన్ మీ you may have peace. In the world you have tribulations. Take courage, I have conquered the world అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం మొదటి భాగాన్ని చూస్తూ ఉన్నాము ఎంతసేపు. ఇన్ మీ you may have పీస్ అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ సమాధానం మనం కోల్పోవడానికి గల కారణాలు ఏంటి, ఈ సమాధానం కోల్పోవడానికి గల కారణాలు ఏంటి అని ఇంతవరకు మనం చూసుకొని ఉన్నాము. ఇప్పటివరకు 3 భాగంలో చూసుకుంటున్నాము. మొట్టమొదటిగా మనకు అధికమైన ఆశలు ఉన్నట్టయితే సమాధానం కోల్పోతామని చూసుకొని ఉన్నాము. రెండవదిగా మనం కోపము, ద్వేషము, పగలు ఉన్నట్లయితే సమాధానం కోల్పోతామని చూసుకొని ఉన్నాము. మూడవదిగా దేవుని వాగ్దానం పట్ల నమ్మకము, అవిశ్వాసం ఉన్నట్లయితే మనం సమాధానం కోల్పోతామని చూసుకొని ఉన్నాము. ఇప్పుడు 4వదిగా మనం ధ్యానిస్తాం. 4వదిగా ఏమనంటే దేవుని శక్తిపై, ఆయన సామర్థ్యంపై, ఆయన శక్తిపై మనం నమ్మకం ఉంచకుండా లోకాన్ని చూస్తూ మన దృష్టి లోకాన్ని వైపు కేంద్రీకరిస్తూ మనం జీవిస్తున్నాము. కాబట్టి మనము సమాధానంగా ఉంటున్నాము అని చెప్పి మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 14:28 నుంచి 31 వరకు చూసినట్లయితే ఇక్కడ పేతురుని మన జీసస్ని, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఉన్నాము. పేతురు మరి మిగతా శిష్యులందరూ దోణిలో వెళ్తూ ఉన్నారు. అక్కడ పెద్ద తుఫాను గాలి వచ్చింటున్నది. పెద్ద తుఫాను గాలి, వాన తుఫాను గాలి వచ్చినప్పుడు ఆ పొడవంతా కింద మీద పడిపోతున్నారు. పొడవంతా ఊగిపోతుంది, కింద మీద పడిపోతుంది. వాళ్ళు మరణిస్తారన్న స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీళ్ళల్లో దేవుడు నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. యేసయ్య నీళ్ళని నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు. అక్కడ ఇది భూతం వస్తా ఉంది అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నేనే ఇక్కడ వచ్చేది, మీరు భయపడకూడదు అని అంటాడు. నేనే ఇక్కడ వచ్చేది, మీరు భయపడకూడదు, నేనే ఇక్కడ, మీరు భయపడకూడదు అని అన్నప్పుడు అందరు శిష్యులు కొద్దిగా సమాధాన పడతారు. పేతురు ఏమంటాడంటే, ప్రభువా అక్కడ వచ్చేది నువ్వే అయితే నాకు ఆజ్ఞాపించి నేను నీళ్ల పైన నడుచుకుంటూ వస్తాను అంటాడు.
నాకు ఆజ్ఞాపించు, నేను నీళ్ళ పైన నడుచుకుంటూ వస్తానన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే రా అంటాడనమాట. నడుచుకుంటూ రా అని అన్నప్పుడు ఆయన ఇక్కడ చూసి మనం ఈ భాగం మనం చూసినట్లయితే ఆ పేతురు కన్ను దృష్టి ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు పైన ఉంచినాడో, ఆ పేతురు కన్ను దృష్టి ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు పైన కేంద్రీకరించి ఉంచినాడో అంతవరకు నీళ్ళలో దిగి, సముద్రం మధ్యలో నీళ్ళలో దిగి ఆ నీళ్ళలో నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆ నీళ్ళలో నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన నీళ్ళలో నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు వంక చూస్తూ ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు గుండాను, ఎటువంటి శ్రమలు గుండాను, ఎటువంటి ఇబ్బందులు గుండానైనా కానీ మనం నడుచుకున్నప్పుడు మనకంత బాధ అనిపించదు. ఎప్పుడైతే పేతురు పక్కన వచ్చే తుఫాను గాలిని, పక్కన వచ్చే వానని, తుఫాను గాలి వైపు తన కళ్ళు తిరిపి చూసినాడు. అంటే ఎప్పుడైతే పేతురు ఈ లోకం వైపు తిరిగి చూసింటున్నాడో అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మునిగిపోసాగిందనమాట. పేతురు మునిగిపోసాగిందనమాట. ఎంతవరకైతే యేసుక్రీస్తు ప్రభు పైన కేంద్రీకరించుంటాడో, ఎంతవరకైతే యేసుక్రీస్తు ప్రభు పైన తన చూపులు ఉంచినాడో అంతవరకు ఆయనకు వచ్చిన శ్రమలో నడుస్తున్నప్పటికీ, కష్టాల్లో నడుస్తున్నప్పటికీ, ఇబ్బందుల్లో నడుస్తున్నప్పటికీ ఆయన వైపు చూస్తున్నప్పుడు సమాధానంగానే వెళ్ళింటున్నాడు, సమాధానంగా నడుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన దృష్టిని మళ్లించుకున్నాడో, ఎప్పుడైతే దృష్టి ఆయన లోకం వైపు చూసింటున్నాడో అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే మునగసాగిండు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం అంటే మన దృష్టి ఆయనపై ఉంచినట్లయితే, ఆ దేవాది దేవునిపై మన దృష్టి ఆయనపై ఉంచినట్లయితే మనము సమాధానంగా ఉండగలుగుతాము. మన దృష్టి ఆయనపై ఉంచినట్లయితే మనం సమాధానంగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనము మన దృష్టి ఈ లోకం వైపు ఉంచుతామో, ఈ లోకంలో కలిగే శ్రమలు, ఈ లోకంలో కలిగే బాధలు, ఈ లోకంలో కలిగే నిందలు, అవమానాలు, ఈ లోకంలో కలిగే వ్యతిరేకతలు, ఈ లోకంలో కలిగే నొప్పి, బాధ, వీటిపై ఎంతవరకు మన దృష్టి ఉంచుతామో అంతవరకు మనం ఏం చేస్తుంటామంటే కృంగిపోతా ఉంటాం అనమాట. అంతవరకు మనం కృంగిపోతా ఉంటాం. ఎప్పుడైతే మన దృష్టి, మన మనసు దేవునిపై ఉంచుతామో, యేసుక్రీస్తు ప్రభు పై మన దృష్టి ఉంచుతామో అప్పుడు మనము సమాధానంగా ఉండగలుగుతాం అన్నమాట. Proverbs chapter 3 verses 5 ఏమంటున్నారంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు, కానీ నీ సొంత ఆలోచనలపై నమ్మకం ఉంచొద్దు అని అంటున్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ రిలై ఇన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి అంటున్నాడు. నీ సొంత ఆలోచనలపై నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు. నీ సొంత ఆలోచన ఏంటి? లోకానుసరమైన ఆలోచనలు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా నీవు యేసయ్యపై నీ దృష్టి ఉంచినట్లయితే ఆయన నీ జీవితాన్ని నడిపించగలడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నువ్వు యేసయ్యపై ఆయన నీ దృష్టిని ఆయనపై కేంద్రీకరించినట్లయితే ఎంత కష్టంలోనూ, ఎంత బాధలున్నాను, ఎంత వేదనలోనూ, ఎంత చింతలున్నానో నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. 1 Peter 5 verses 7 అంటున్నాడు, cast all your anxieties upon him because he cares for you అంటున్నాడు. నీ చింత యావత్తు ఆయన పైకి వేడి, ఆయన నీకోసం చింతిస్తున్నాడు అని అంటున్నాడు. ఆయన నీకోసం చింతిస్తున్నాడు అని అంటున్నాడు. నీ చింత యావత్తు ఆయన పైన వేయండి, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అంటున్నాడు. నేను ఎందుకు చింతిస్తున్నాను? మన గురించి. మనం ఈ లోకం వైపు చూస్తున్నాం. మనం చింతపడడం ఆయనకి ఇష్టం లేదు, మనం దుఃఖపడడం ఆయనకి ఇష్టం లేదు, మనము వేదన గుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, మనం శ్రమల గుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఏమంటున్నాడు అంటే నా పైన మీ భారమే, నా పైన మీ చింతలన్నీ వేయండి, నేను మీకోసం చింతిస్తున్నాను, నేను మీకోసం చింతిస్తున్నాను అంటే నీ జీవితంలో సమాధానం కలిగిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే జాన్ చాప్టర్ 16 verses 33లో 2వ భాగం చూసినట్లయితే ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ ద ట్రిబులేషన్స్ అన్నాడు. ఈ లోకంలో నీకు శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో నీకు శ్రమలు కలుగుతాయి. బట్ టేక్ కరేజ్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. నేను ఈ లోకాన్ని జయించినాను అంటున్నాడు. నువ్వు ఈ లోకం వైపు ఎంతవరకు చూస్తూ ఉంటావు అంతవరకు కృంగిపోతా ఉంటావు, అంతకు బాధపడతా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నీ దృష్టిని యేసయ్య వైపు ఉంచుతావో ఆయన ఈ లోకాన్ని జయించిన దేవుడు. ఎంతవరకు నీవు ఈ దృష్టిని లోకంపై ఉంచుతావు అంతగా కృంగిపోతావు. ఎప్పుడైతే నీ దృష్టిని నువ్వు యేసయ్య వైపు ఉంచుతావో అప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు.
ఎప్పుడైనా నీకు సమాధానం ఇస్తాడు. యేసయ్య నాకు ఎందుకు సమాధానం ఇస్తాడు, యేసయ్య నాకు ఎలా సమాధానం ఇస్తాడు అని అంటావా అన్నట్లయితే జాన్ చాప్టర్ 1:3 చూసినట్లయితే యేసయ్య లేనిదే సకల సృష్టిలో ఏమీ కూడా లేదు. సమస్తము ఆయన మూలంగా చేయబడింది, సమస్తం ఆయన ద్వారా చేయబడింది, సమస్తం ఆయన కొరకు చేయబడింది. ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా లేదు అని చెప్పి వాక్య భాగంలో తెలియపరుస్తా ఉంది. అదే విధంగా చూడగా 1:14 చెప్పగా శరీరము వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమిపైకి వచ్చి మన యొద్ద నివసించిందంట. ఆయన దేవాది దేవుడయ్యుండి, సకల సృష్టిని సృజించిన దేవాది దేవుడయ్యుండి, సకల సృష్టిని నోటి మాటతో సృజించిన దేవాది దేవుడు, సకల సృష్టిని పరిపాలించే దేవాది దేవుడు అయ్యుండి, సకల సృష్టికి కారణభూతుడయ్యుండి ఆయన ఏం చేసిందంటే ఒక శరీరాన్ని ధరించుకొని భూమిపైకి వచ్చి సకల సృష్టిని సృజించి అంతగా ఐశ్వర్యవంతుడైన దేవాది దేవుడు తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి, తనకున్న అధికారం వదిలిపెట్టి, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఒక మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమిపైకి వచ్చి రక్తంగా ఈ భూమిపైకి వచ్చి మనతో పాటు ఈ భూమిపైన నివసించింది, మనతో పాటు ఈ భూమిపైన నివసించింది. కాబట్టి ఆయనకు తెలుసు నువ్వు వెళ్ళే శ్రమ ఏంటో, ఆయనకు తెలుసు నీకు కలిగే బాధ ఏంటో, ఆయనకు తెలుసు నీకు కలిగే నొప్పి ఏంటో, ఆ నొప్పిలో నా ఫీలింగ్ ఏంటో నీకు తెలుసు. ఆయనకు తెలుసు నువ్వు ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నావు, ఆయనకు తెలుసు నువ్వు ఎటువంటి బాధలు గుండా వెళ్తున్నావు, ఆయనకు తెలుసు నువ్వు ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నావు, ఆయనకు తెలుసు నువ్వు నీ మనసులో ఎంతగా నొచ్చుకొని ఉంటున్నావో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అన్ని పరిస్థితుల గుండా వెళ్ళింటున్నాడు. ఆయనకు తెలుసు అవమానం అంటే ఏంటో తెలుసు, ఆయనకు తెలుసు నిందలంటే ఏంటో తెలుసు, ఆయనకు తెలుసు గాయం అంటే ఏంటో తెలుసు, ఆయనకు తెలుసు నొప్పి అంటే ఏంటో తెలుసు. ఆయనకు తెలియదంటే ఏది కూడా లేదు. ఎందుకంటే మనతో పాటు సహా అనుభవం కలిగిన దేవాది దేవుడు ఎవరన్నా ఉన్నారు అన్నట్టే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనతో పాటు మన శరీరంలో మనకు కలిగే ప్రతి సమస్య గుండా, ప్రతి ఇబ్బందులు గుండా, ప్రతి ఇరుకుల గుండా ఆ అనుభవంతో వెళ్ళిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు తెలుసు మన సమస్యలు, ఆయనకు తెలుసు మన బాధలు, ఆయనకు తెలుసు మన తీపి. కావుని ఏమంటున్నాడంటే నేను ఈ లోకాన్ని జయించినాను. ఈ లోకంలోనే ఇవన్నీ కలిగేది. అందుకనే అన్నాడు కదా, ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ద ట్రిబులేషన్స్ అన్నాడు. ఈ లోకంలోనే ఇవన్నీ జరిగేది, ఈ లోకంలోని అవమానాలు, ఈ లోకంలోని ఈ నిందలు, ఈ లోకంలోని ఈ వ్యతిరేకతలు, ఈ లోకంలోని ఈ సూటిపోటి మాటలు, ఈ లోకంలోని ఈ వెక్కిరింపు మాటలు, ఈ లోకంలోని గొడవలు, ఈ లోకంలోని చింతలు, ఇవన్నీ ఈ లోకంలో కరుగుతాయి. కానీ ఏమంటున్నాడంటే ఆయన మీరు ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఈ లోకాన్ని జయించినాను అని అంటున్నాడు. ఈ లోకాన్ని జయించినాడు అంటున్నాడు. మనం ఎప్పుడైతే మన విశ్వాసం ఆయనపై ఉంచుకుంటామో, ఎప్పుడైతే మన విశ్వాసం ఆయనపై ఉంచుతామో, ఆయన ఏమంటున్నాడంటే జాన్ చాప్టర్ 14:27 ఏమంటున్నాడంటే నా సమాధానాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నా సమాధానం నేను మీకు ఇస్తాను, నా సమాధానం నేను మీకు ఇస్తాను. మీ హృదయంలో మీ హృదయము బాధించుకోవద్దండి, నా సమాధానం మీకు ఇస్తాను. జాన్ చాప్టర్ 14:27 పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ విల్ గివ్ టు యూ, ఐ డు నాట్ గివ్ యాజ్ ద వరల్డ్ గివ్స్. ఈ లోకం ఇచ్చినట్లుగా ఇవ్వనంటున్నాడు. ఈ లోకం ఇచ్చే సమాధానం, ఈ లోకపు విషయాలను కానీ, ఈ లోకపు సంగతులను కానీ ఇచ్చే సమాధానం ఏంటి? తాత్కాలికమైనది. కన్ను మూసి రెప్పపాటున తెరిచే సమయంలో అయిపోయేది. తాత్కాలికమైన సమాధానం, తాత్కాలికమైన ఆనందాలు, తాత్కాలికమైన సంతోషాలు ఈ లోకాన్ని ఇచ్చేది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా సమాధానం మీకు ఇస్తాను, శాశ్వతమైన సమాధానం. హల్లెలూయా. నా సమాధానం మీకు ఇస్తాను. డు నాట్ లెట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ ఆర్ బి అఫ్రైడ్ అంటున్నాడు. మీ మనస్సును బాధించుకోకండి, మీ మనస్సు దుఃఖపడకుండా చూసుకోనండి, భయపడకండి. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నా సమాధానం మీకు ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను. ఈ లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను, నా సమాధానం మీకు ఇస్తాను. మీరు భయపడకూడదు అని అంటున్నాడు. మీ హృదయాన్ని దుఃఖపరచుకోవడానికి అని అంటున్నాడు. ఆ దేవాది దేవుని మనం విశ్వసిస్తాము, ఆ దేవాది దేవుని వైపు చూద్దామా.
ఏ బాధలు వచ్చినాను, ఏ కష్టాలు వచ్చినాను, ఏ శ్రమలు వచ్చినాను, ఏ అప్పులు వచ్చినాను, ఆ దేవాది దేవుడి వైపు చూద్దామా మనం? ఆయనని చూసినట్లయితే ఎటువంటి సమస్యల గుండా వెళుతున్నాను, ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నాను, నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినాను, ఎవ్వరు నిన్ను కేర్ చేసినాను చేయకపోయినాను, ఎవరు నిన్ను ఆదరించకపోయినాను, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినాను, ఆ ప్రేమ, ఆ యేసయ్య నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమ, ఆ యేసయ్య నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. నేనంటే నా జీవితంలో కూడా నేనంతే. నన్ను ఎవ్వరు ప్రేమించటం లేదేంటబ్బా, నన్ను ఎవ్వరు ప్రేమతో, నాతో ఎవ్వరు ప్రేమతో మాట్లాడరు, నన్ను ఎవ్వరు ప్రేమించరు, నన్ను ఎవ్వరు ప్రేమతో మాట్లాడరు, నన్ను ఎవ్వరు ప్రేమతో పలకరివ్వరు, నన్ను ఎవరు ప్రేమగా చూడరు అని చెప్పి ఎంతో బాధపడుతున్నాను, ఎంతో ఏడుస్తున్నాను. నా జీవితంలో నేను ఒంటరివాణ్ణి, నాకెవరు లేరు, నన్ను ఎవ్వరు ప్రేమతో చూడరు, ఎవ్వరు ప్రేమతో పలకరియరు, ఎవరు ప్రేమతో మాట్లాడరు అని చెప్పి నేను ఎంతగానో దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నాను, రోధిస్తున్నాను. ఏడ్చి 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 నా కళ్ళు వాసిపోతుంటున్నాను. అటువంటి సమయంలో ఆ దేవాది దేవుడు నన్ను దర్శించుంటున్నాడు. దేవాది దేవుడు నన్ను దర్శించి ఆయన నాకు వాగ్దానం చేసింది ఏంటంటే, స్నేహం బాధపడద్దు, నేను ఎవ్వరు ప్రేమించడం లేదని నువ్వు బాధపడుతున్నావు, నిన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావు, నిన్ను ఎవ్వరు కేర్ చేయడం లేదని బాధపడుతున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీకోసం నా ప్రాణం ఇచ్చినాను, నీకోసం నా రక్తాన్ని కాల్చినాను, నీకోసం నేను మరణించినాను, తిరిగి లేచినాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పట్టించుకుంటున్నాను. ఇదిగో చూడు, నా అరచేతులు నీ పేరుని చెప్పుకున్నాను, నా చెయ్యి ఎప్పుడు చూసినాను నువ్వే జ్ఞాపకంకి వస్తావు అని చెప్పి ఆ దేవుడు చెప్పించున్నాడు. నిన్నెన్నడూ ఒంటరిగా విడవను, ఎన్నడూ ఒంటరిగా విడనాడనని చెప్పి ఆ దేవాది దేవుడు స్వయంగా వచ్చి తన సొంత మాటలతో నాతో మాట్లాడి నన్ను ఓదార్చున్నాడు. నన్ను ఓదార్చిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నన్ను పలకరించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు, నిన్ను కూడా ఓదారుస్తాడు, నిన్ను కూడా దర్శిస్తాడు, సమాధానం నీకు కూడా ఇస్తారు. ఎవరు ప్రేమించడం లేదని బాధపడకు, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడకు. ఆ శాశ్వతమైన ప్రేమ నిన్ను ప్రేమిస్తా ఉంది. నువ్వు ఆయన యందు నీ దృష్టి ఉంచినట్లయితే, ఆయన యందు నీ నమ్మిక ఉంచినట్లయితే నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. నమ్మనట్లయితే కన్ను మూసుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుల మహోన్నతుల మహిమగల తండ్రి, మీకే వేలాదిగా స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వేలాదిగా స్తోత్రం తండ్రి. అజా, మాతో ఇంత చక్కగా మాట్లాడింటున్నావు తండ్రి. సమాధానం కోల్పోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి మీరు మాతో మాట్లాడించిన దేవాది దేవుడు తండ్రి. కానీ తండ్రి సమస్తాన్నిచ్చి తండ్రి సరదనైనా మీరు మాకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. మీ వైపు రోజున మా దృష్టి ఉంచినట్లయితే మాకు సమస్త సమాధానం కలుగుతుందని చెప్పి రోజు మీరు ఈ దినం ఎంతగానో తేటగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు తండ్రి కదా. పరిశుద్ధరామను స్తుతిస్తున్నాము తండ్రి కదా. దేవా, ఇది మొదలుకొని దేవయ్యా, మేము ఈ లోకం వైపు, ఈ లోక పరిస్థితుల వైపు, ఈ లోక సంగతుల వైపు మా దృష్టి ఉంచకుండా దేవాయసయ్యా, సర్వలోక సృష్టికర్తమైన దేవాది దేవుడవు తండ్రి, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవాది దేవుడవు తండ్రి, మీ వైపు చూస్తూ దేవాయసయ్యా, మా రాజనైన సమస్త విషయాలపై మీ వైపు చూస్తూ మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి సార్. మీకు స్తోత్రం తండ్రి. వాగ్దానం చేసినావు తండ్రి ప్రభా, నేను మీకు సమాధానం ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తానని అన్నావు తండ్రి ప్రభా. తండ్రి, ఆ సమాధానంతో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. దేవ, ఈ దినం విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి సమాధానం అనుగ్రహించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఎవరెవరైతే అసమాధానంతో ఉన్నారో, ఎవరెవరైతే తండ్రి ప్రభా అనేకమైన రజనైన చింతలతో బాధలతో ఉన్నారు తండ్రి, వారికి తండ్రి ఆ చింతలు బాధలు తీసేసి సమాధానం దయచేయండి సార్. మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి అసమాధానం గుండా పిల్లలు వెళుతున్నారు, నీ బిడ్డలు వెళుతున్నారు తండ్రి సార్. రజనాయన మీరే కనికరించి వారికి సమాధానం దయచేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాను. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ మా ప్రాంతాన్ని విన్నట్టుగా మీకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి, మహిమ పొందుతానని ఆయన వేడుకున్నాను. స్తోత్రం తండ్రి. అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవా, దేవునిపై విశ్వాసం ఉంచినాం, ఆయనపై మన దృష్టిని ఉంచినాం,
ఆయనపై మన దృష్టి నుంచి ఆయన వైపు చూస్తూ మనం నడుచుకుంటూ వెళదాము. ఆయన మనకు సమాధానం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.